నేను మీ సాగర్‌ని. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? లేకపోతే ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పట్టిక నుంచి అయితే తప్పకుండా అనేక సార్లు, అనేక పోటీ పరీక్షల్లో సింపుల్ అనుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చే బిట్ ఇది. ఎలా అడుగుతారంటే జూలై, ఆగస్ట్ నెలలో ఏ ఋతువు వస్తుంది అడగొచ్చు. లేకపోతే హేమంత్ ఋతువు ఏ నెలలో వస్తుంది అడగొచ్చు. ఇది చాలా ఈజీ అనుకోవచ్చు. కానీ వరుస క్రమం గుర్తుపెట్టుకుంటేనే ఈజీ. ఈ వరుస క్రమం ఎలా గుర్తుపెట్టామో చూద్దాం. వసంత ఋతువు. ఇక్కడ చూడండి వసంత అనే పేరుంది. గ్రీష్మ అనగా మనం ఓకేనా? వసంతాను గీరితే వర్షం పడుతుందేమో అనుకుంటున్నారు. పడదు. శరబత్ పడుతుంది. శరబత్ అంటే ఎండాకాలంలో తియ్యగా తాగే శరబత్ పడుతుంది అని హేమ శశితో చెప్తుందంట. మళ్ళీ చెప్తున్నాను. వసంతాను గీరితే అనగా గ్రీష్మ ఋతువు. వసంతాను గీరితే వర్షం పడుతుందేమో అనుకుంటున్నావేమో. ఏం పడుతుంది? శరబత్ పడుతుంది అనగా శరత్ ఋతువు. హేమ అనగా హేమంత్ ఋతువు. హేమ శశితో చెప్తుంది. మరి ఈ వరుస క్రమం గుర్తుంటే ఈ వరుస క్రమం ఈజీ గుర్తుంటుంది. ఎందుకంటే మొదటిది గుర్తుపెట్టుకుంటే వసంత ఏం చదివింది? ఎంఏ చదివింది. వసంత ఏం చదివింది? ఎంఏ చదివింది. ఎంఏ అనగా ఎం అనగా మార్చి, ఏ అనగా ఏప్రిల్. చూడండి ఇటువంటి కోడింగ్ క్లాసులు మళ్ళీ చెప్తున్నాను. ఇటువంటి వందల కోడింగ్ క్లాసులు రాష్ట్రంలో ఎక్కడా చెప్పబడవు. అతి తక్కువ ధరలో మీకు సాగర్ లిన్సీ అనే యాప్‌లో దొరుకుతున్నాయి. ఈ నంబర్‌ను సంప్రదించండి. విజయం సాధించండి.